మొర్దెకాయిని ఉరి తీయటానికి ఈ హామాను ఏకంగా 75 అడుగుల ఎత్తు ఉన్న ఒక పెద్ద ఉరి కొయ్యను వాడి ఇంట్లోనే రెడీ చేసుకున్నాడు. 75 అడుగులంటే దాదాపు 7 అంతస్తుల బిల్డింగ్ అండి అది. దేవుని ప్రజల ముగింపుకు హామాను రాసిన ఒక బహిరంగ మరణ శాసనం. రేపు తెల్లవారితే మొర్దెకాయి చనిపోవడం ఖాయం. యూదుల జాతి అంతమవడం ఖాయం అని శత్రువులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. రాత్రికి రాత్రే జస్ట్ ఒక్క రాత్రిలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎవడి కోసమైతే ఆ 75 అడుగుల ఉరికొయ్యను హామాను రెడీ చేశాడో, దేవుడు అదే ఉరికొయ్య మీద ఆ హామానుని అమాంతం వేలాడదీశాడు. దేవుని ప్రజలకు మరణం రావాల్సిన ఆ రోజు మహారక్షణ దినంగా మారిపోయింది. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనంలో ఎంత పవర్‌ఫుల్ వర్స్ ఉందో చూడండి. శత్రువులు పన్నిన కుట్ర వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. వాళ్ళ కన్నీళ్లు ఆనందంగా మారిన ఆ రోజునే యూదులు ప్రతి సంవత్సరం పూరీం పండగలా జరుపుకుంటారు. అది ఒక పండుగలా కాదు, ఒక అద్భుతమైన విజయంగా జరుపుకుంటారు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీకి రండి. క్యాలెండర్‌లు చూడండి. ఈ మార్చి నెలలోనే ఇజ్రాయెల్ ఆ పూరీం పండగను జరుపుకోబోతుంది. ఇప్పుడు దశాబ్దాలుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఏమంటున్నాడు? బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌ని నామరూపాలు లేకుండా చేస్తాం. మ్యాప్‌లో లేకుండా చేస్తాం అని పబ్లిక్‌గా బెదిరించాడు. ఇతనే కదా నేటి హామాను. ఇజ్రాయెల్‌ను భూస్థాపితం చేయడానికి వీళ్ళు భూమి అడుగున వేలాది బాలిస్టిక్ మిసైల్స్‌ని రెడీ చేసుకున్నారు. అవే వాళ్ళు రెడీ చేసిన మోడరన్ ఉరికొయ్యలు. కానీ ఇప్పుడేమైంది? సరిగ్గా ఈ పూరిం పండుగకు కేవలం కొన్ని రోజుల ముందే వాళ్ళు ఇజ్రాయెల్ మీదకు వేయాలనుకున్న ఆ మిసైల్స్ కేంద్రాల మీద అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. వాళ్ళు దేనితోనైతే ఇజ్రాయెల్‌ని నాశనం చేయాలనుకున్నారో, అదే ఆయుధాల దెబ్బతో ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. హామానులాగే నేటి పాలకుల కుట్ర వాళ్ళ మెడకే చుట్టుకుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న దేవుని ప్యాటర్న్ ఏంటో తెలుసా? బైబిల్ హిస్టరీ అంతా ఇదే ప్రూఫ్. ఫరో రాజును చూడండి. ఇశ్రాయేలీల పసిపిల్లలను నీళ్లలో ముంచేసి చంపాలనుకున్న ఫరోని దేవుడు అదే ఎర్ర సముద్రంలో ముంచేసి చంపేశాడు. సింహాల బోనులో దేవుని బిడ్డను చంపాలనుకున్న ఆ శత్రువులని దేవుడు అదే సింహాల బోనులో ఆహారంగా వేశాడు. హామాను వాడి చేసిన ఉరి కొయ్య మీదే దేవుడు వాడిని వేలాడదీశాడు. నేడు ఇజ్రాయెల్ మీదకు మిసైల్స్ రెడీ చేసిన ఆధునిక హామానులకు కూడా దేవుడు అదే గతి పట్టించాడు. దేవుని బిడ్డల కోసం శత్రువు ఏ గుంటైతే తవ్వుతాడో, ఏ ఆయుధమైతే రెడీ చేస్తాడో, దేవుడు ఆ ఆయుధాన్నే వాడి నెత్తి మీదకు బలంగా తిప్పగలడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుని కళ్ళు ఎల్లప్పుడూ తన బిడ్డల మీద ఉంటుంది. ఒకవైపు శత్రువులు ఇలా ఉంటే, దేవుడు ఇరాన్ గురించి ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయంలో ఏం ప్రవచనం చెప్తున్నాడో చూద్దామా? ఇందాక మనం చదివాం. నా సింహ